అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ నెల 20వ తారీఖు 2025 సంవత్సరం ఆదివారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ 20వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిది సప్తమి నక్షత్రం పూర్వాషాఢ కర్ణం విష్టి పక్షం కృష్ణపక్షం యోగం సిద్ధి రోజు ఆదివారం జన్మరాశి ధనుసు రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:54 నుండి 12:46 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 5:05 నుండి 5:57 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 5:12 నుండి 6:49 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 12:20 నుండి 1:50 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఈరోజు నూతన ఒప్పందాలు అయితే చేసుకుంటారు. ఈరోజు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతతను పొందుతారు. వృత్తి వ్యాపారాలు చేసేవారు ఈరోజు స్వల్ప లాభాలు అయితే చూస్తారు. అదేవిధంగా సోదర వర్గం వారి నుండి ఈరోజు ఊహించని ఆర్థిక సహాయం అయితే మీకు అందుతుంది. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు మీ ఆరోగ్యం గురించి మీ ఆందోళన మానండి. అదే అనారోగ్యానికి శక్తివంతమైన విరుగుడు మందు. మీ సానుకూలమైన దృక్పథం ఆ వ్యతిరేకత దృక్పథాన్ని తరిమేస్తుంది. కుటుంబంలో ఎవరి దగ్గరైనా సరే ధనాన్ని అప్పుగా తీసుకొని ఉంటే ఈరోజు తిరిగి ఇచ్చేయండి. లేనిచో వారు మీపై న్యాయపరమైన చర్యలు అయితే తీసుకుంటారు. మీ భార్యతో సఖ్యతను నింపే బహు మంచి రోజు ఇది. కుటుంబంతో మంచిలే ఇద్దరి సంపూర్ణ ప్రేమ నమ్మకం అనేది వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి. వారి బాధ్యతలు స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండే నిర్మాణాత్మక సంప్రదింపులు కొనసాగించాలి. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది. మీకు అత్యంత ఇష్టమైన సమాజ సేవకు ఈరోజు దగ్గర సమయం అయితే ఉంది. అవి ఎలా జరుగుతున్నాయో ఫాలోఅప్కు కూడా వీలవుతుంది. వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమయమేనని మీరు అనుకుంటున్నారు. అదే కనుక నిజమైతే పెళ్ళి అనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈరోజు మీకు తెలిసి వస్తుంది. ఈ రాశికి చెందిన యుక్త వయసు వారు వారి జీవితంలో ప్రేమ లేదని గ్రహిస్తారు. ఈరోజు ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి హోదాలైతే పెరుగుతాయి. సంఘంలో ఈరోజు గౌరవ మర్యాదలు శత్రువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్య నుండి ఈరోజు అయితే బయటపడతారు. జీవిత భాగస్వామి సలహాతోడు నూతన కార్యక్రమాలు అయితే ఈరోజు ప్రారంభిస్తారు. ఈ రాశిలో ఉన్న తల్లి కాబోయే మహిళలు కొంచెం మీద నడిచేటప్పుడు మరింత శ్రద్ధ వహించవలసి ఉంటుంది. మీకు ఈరోజు ధన నష్టం అయితే సంభవించవచ్చు. కావున మీరు లావాదేవీలు జరిపేటప్పుడు పత్రముల మీద సంతకాలు పెట్టేటప్పుడు తగు జాగ్రత్త అవసరం. రోజులో 2గా అనుకోని శుభవార్త ఆనందాన్ని కుటుంబం అంతటి సంతోషమైన క్షణాలు అయితే తీసుకొస్తుంది. ఈరోజు మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది. దాన్ని అనుభూతి చెందండి. మీరు ఎక్కువ సమయం అయితే నిద్రపోవడానికి కేటాయిస్తారు. అయినప్పటికీ సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామి ఈరోజు ఆనందంగా ఉంటారు. ఏదైనా సంగీత వాయిద్యం ముగించడం ద్వారా మీరు ఈరోజు చాలా బాగుంటుంది. మీ అభిమాన కళ నెరవేరుతుంది. కానీ మీ ఉక్కిరిబిక్కిరి అయ్యే ఎగ్జైట్మెంట్ను అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే మరి అతి సంతోషం కూడా సమస్యలకు దారితీయవచ్చును. అవాస్తవమైన ఆర్థిక లావాదేవీలు విసుకుపోకుండా జాగ్రత్త వహించండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మీకు ఒత్తిడి ఆతృతను కలగడానికి కారణం కావచ్చును. మీకు ప్రియమైన వ్యక్తిని మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు మీ లోపాలు సరిచేసుకోవాల్సి ఉంటుంది. దానికి మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోవాల్సి ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మాట్లాడి మీరు అన్ని సమస్యలను మర్చిపోతారు. ఈరోజు మీ ప్రేమైన వారిని కలవకుండా ఉండడం మంచిది. లేనిచో మీ ఇద్దరి మధ్య కలహాలు ఏర్పడవచ్చు. ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు. ఈరోజు రుణదాత మీ దగ్గరికి వచ్చి మీ చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరుతారు. కాబట్టి
తిరిగి కట్టేయవలసి ఉంటుంది. కానీ మీకు తర్వాత ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కావున అప్పు చేయకుండా ఉండండి. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకోవాల్సి అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రేమ మరింత దృఢంగా, ఆనందంగా ఉండాలనుకుంటే మూడో వ్యక్తి మాటలను నమ్మవద్దు. ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి. మితిమీరిన ఆకాంక్షలు ఈరోజు మీ వైవాహిక జీవితంలో కలతలకు దారితీయవచ్చు. చిన్న వ్యాపార సంస్థలు వారి యొక్క ఉద్యోగులకు చిన్న పార్టీని ఏర్పాటు చేసి వారిని ఉల్లాసంగా ఉంచుతారు. ఈరోజు పాత నిర్ణయాలు మిమ్మల్ని నిరాశకు గురి చేస్తాయి. మానసికంగా తుఫాను తెస్తుంది. ఇంకా మీరు అసలు ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిపోతారు. ఇతరుల సలహా తీసుకోండి. ఈరోజు మీకు బోలెడు ఆర్థిక పథకాలను ప్రజెంట్ చేస్తారు. కమిటయ్యే ముందుగా వాటిని మంచి చెడ్లను పరిశీలించండి. పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు. మీ ప్రియమైన వారి రోజు ఈ అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకాశింపచేయండి. ఒంటరిగా సమయం గడపడం మంచిది, కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురి చేస్తాయి. కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారితో సమస్యను చెప్పుకోండి. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమైన రోజు ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు. మీ యొక్క లక్షణంలో ఇతరుల నుండి ప్రశంసలు అందుకునేలాగా ఉంటాయి. జీవితాన్ని అనుభవించడానికి మీ ఆకాంక్షలను చెక్ చేసుకోండి. భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంచే మీ స్వభావాన్ని మెరుగుపరిచేది, జీవించగలిగే కళను నేర్పేది అయిన యోగా యొక్క సమయం పొందండి. ఈరోజు బయటకు వెళ్ళే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పడవచ్చును. మీ కుటుంబ సభ్యులకి ఆర్థిక విషయాలు రాబడిలో దాపరికం లేకుండా ఉండాలని చెప్పండి. మీ ప్రియమైన వారి స్నేహాన్ని, విశ్వసనీయతను శంకించకండి. సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకొని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. పక్క అల్లరి చిల్లరి చేష్టలతో మీ టీనేజ్ రోజులలో మీ భాగస్వామి మీకు గుర్తు చేయనుంది. ఈరోజు విద్యార్థులు వారి ఉపాధ్యాయులతో సబ్జెక్ట్లో ఉండే కష్టాల గురించి మాట్లాడతారు. ఉపాధ్యాయుల యొక్క సలహాలు, సూచనలు విద్యార్థులకు సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడంలో బాగా ఉపయోగపడతాయి. విహారయాత్రలు, సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి. మీరు వివాహమైన వారైతే మీ సంతానం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి, ఎందుకంటే వారు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉన్నది. దీనివల్ల మీరు వారి ఆరోగ్యం కొరకు డబ్బును ఖర్చు పెట్టవలసి ఉంటుంది. మీ పిల్లల సమస్యలు తీర్చడానికి కొంత సమయం కేటాయించండి. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, సంపద అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 1. పరిహారం వచ్చి వేయించిన ఆహారాన్ని కాకులకు తినిపించడం ద్వారా సంతోషంగా మరియు ఆరోగ్యకరంగా ఉండండి. కాకులు శనిగ్రహం భావించబడతాయి, అందువల్ల కాకులకు ఆహారాన్ని పెట్టండి. అలాగే వినోద కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలగును. తోటి వారి సహకారంతో లభిస్తుంది. మానసిక ఫలం తగ్గకుండా చూసుకుంటారు. ఆర్థిక నష్టం జరగకుండా చూసుకుంటారు. సమయానికి సహాయం చేసేవారు ఏర్పడడం. తేలిక విషయాల్లో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. తెలివిగా వ్యవహరిస్తారు. మౌనమే కలహం నాస్తి అన్న విషయాన్ని ముందుకు సాగుతారు. స్థిరమైనటువంటి బుద్ధితో వ్యవహరిస్తారు. ఉద్యోగంలో ఉన్నత స్థితి ఏర్పడతాయి. వ్యాపారాల్లో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తే సహకారంలో ఆదుకునేవారు ఏర్పడడం. మీ యొక్క రంగాల్లో అనుకూలత ఏర్పడుతుంది. మీరు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం. మీలో ఉన్న చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపార లాభాలు ఏర్పడును. ఆనందం ఏర్పడుతుంది. సమయాన్ని వృధా చేయవద్దు. మృదు సంభాషణ అవసరం. అభివృద్ధి ఏర్పడుతుంది. స్థిరాస్తి వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. గొప్ప ఫలితాలను సాధిస్తారు. ఆరోగ్య యోగాలు ఏర్పడును. పట్టుదలతో నిర్వహిస్తారు. చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. తొందరపాటు పనికిరాదు. 10 మందిలో సహకారం లభిస్తుంది. నూతన పద్ధతులు అవలంబిస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. అదే విధానంగా కొన్ని కీలకమైనటువంటి పనులలో పురోగతి సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు.
కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలాగా ఏర్పడను. అనవసరమైనటువంటి ప్రసంగాల నుంచి చేయవద్దు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఉన్న సమస్యలు తీరుతాయి.